సిద్దిపేట పోయి చాయ్ తాగుదామని ప్లాన్ చేసినాం. మరి ఎట్లా అనుకున్నారు? బండి మీద కాదు, బై వాక్ కూడా వచ్చినాం. ఇగో డైరెక్ట్ బై వాక్ వెళ్ళిపోతున్నాం. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిద్దిపేట బ్రోస్. ఈరోజు చాయ్ తాగడానికి టీ టైం కాడికి వచ్చినాం. చూడండి మీరు కూడా టీ టైం. గైస్ ఏం లేదు, అసలు ఇవ్వాలన్నా చాయ్ తాగడానికి ఒక 3 కిలోమీటర్ల బండి లేకుండా పోనీకే కష్టం. అట్లాంటిది కంటెంట్ ఎట్లా ప్లాన్ చేసినామంటే నమ్ముతారో నమ్మరు, నిజంగా చెప్తున్నా. ఈ టీ టైం కాడికి వచ్చాం కానీ ఈడ తాగుతలేం చాయ్. అరే ఒక వీడియో ప్లాన్ చేద్దామని చెప్పేసి సిద్దిపేట పోయి చాయ్ తాగుదామని ప్లాన్ చేసినాం. మరి ఎట్లా అనుకున్నారు? బండి మీద కాదు, బై వాక్. బండి కూడా కాదు, బై వాక్. జెన్యున్ గా చూపిస్తున్నాం వీడియో. ట్రస్టెడ్ గా, మీరు నమ్ముతారో నమ్మరు గైస్, నిజంగా ఈడున్నాయి బండ్లు. అబద్ధం ఎందుకు, అవన్నీ వీళ్ళే. అంటే టీ టైంలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే. జస్ట్ మన దగ్గర బండి కూడా లేదు. ఫ్రెండ్ గారిని ఇక్కడ దింపమన్నాం, వాడు పోయిండు. మేమే ఇద్దరం ఉన్నాం. వీడియో కంటిన్యూస్ గా సిద్దిపేట దాకా అట్నే రన్ అవుతుంది. చాలా ఇది ఇప్పుడు రిస్క్ అయింది, కాకపోతే మీరు ఇంకా సపోర్ట్ చేయాలి. మీరు అవసరం అనుకుంటే మీరు కామెంట్స్ లో పెట్టు, ఏ కంటెంట్ ఏది చేయాలో మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా అది ఎంత డేర్ అయినా మేము చేసేస్తాం. అది మాకు తెలుసు. బయలుదేరినాం ఆల్రెడీ, ఇప్పుడే సిద్దిపేట దాకా నడుపుతున్నాం. అమ్మతోడు చూసుకోండి, వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. వెహికల్స్ వెళ్ళామా? ఖచ్చితంగా సిద్దిపేట దాకా బై వాక్ వెళ్తాను. అరే కొడితే మనల్ని కొడితే ఏం చేద్దాం, దెబ్బలు తిందాం అంతే. వెహికల్స్ అయితే ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాయి. పాదయాత్ర ఫర్ గోయింగ్ టు టీ. చాయ్ దానికి పాదయాత్ర చేస్తున్నాం. ఇంతవరకు ఎవ్వరు అట్లా వేయలేదు. చాయ్ దానికి సిద్దిపేట దాకా బై వాక్. గూగుల్ టైమ్ తో సహా చూపించినాం, నడుస్తున్నాం. మన దగ్గర బండి అయితే లేదు. బండి లేదు అనుకుంటారు కావచ్చు, ఎవడన్నా నచ్చెక్కించుకొని పోతాడని. కూడా రాలేడు, ఎవ్వడు కూడా లేడు. డేరా ఏద్దామని ఖచ్చితంగా ఫిక్స్ అయినాం. కంటెంట్ కూడా లేదు. కంటెంట్ లేక మాకు గుర్తుకు రాగా ఇప్పుడే ప్లాన్ చేసుకొని ఇది చేసేస్తున్నాం. ఫుల్ చీకటి ఉంది. ఇగో భయం అవుతుంది అయ్యా నాకు కూడా రా బాబు. ఇక ఇదే లాస్ట్. ఇగో ఈడ పంక్చర్ షాప్ ఉంటది, పెట్రోల్ బంక్ ఉంటది. చీకటే, మొత్తం చీకటే, ఇక చిమ్మ చీకటి. అరే పాములు ఇట్లా కనబడాయి కదా, పాములు ఇట్లా కనబడితే ఏం చేస్తాం? సంపదం. ఒక ప్రాణిని చంపొద్దు కానీ వెళ్ళిపో. మనం చంపుతాం కదా, మనం చంపదే, మనల్ని చంపుతాం. అది కూడా కరెక్టే కదా సార్. చూడండి, కానీ మీరు సపోర్ట్ చేయండి గాయస్. మాకు మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. 1K హ్యాపీనెస్ లా సిద్దిపేట దాకా సిద్దిపేట దాకా వెళ్తున్నాం. 1K హ్యాపీనెస్ లా అది ఏడాక అయితే ఏమో. ఇక వెళ్తున్నాం. వెహికల్స్ అయితే స్పీడ్లో వచ్చేస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుందిరా? ఏమో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎప్పుడు నడవలే పాదయాత్ర అంటే ఇన్నా కానీ అమ్మతోడు ఇలా నడుపుతున్నా నేను. చూద్దాం అసలు నడిచేటోళ్ళు ఇంకెట్లా ఎక్స్ప్రెస్ అవుతారో, అసలు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో ఇక నేను చూస్తా. నేను ఎప్పుడు నడవాలి అసలు. నేను అబద్ధం ఎందుకు, నేను ఒక కిలోమీటర్ కూడా నడవా అసలు. నేను బండి లేనిదే నేను నడవా. అట్లాంటి సిద్దిపేట దాకా నడుతున్నాయి కదా, నమ్మబుద్ధి అయితే లేదు నాకే. ఎవరి కోసం ఇదంతా మీకోసమే. మీరు సపోర్ట్ చేయాలి, మీరు అట్నే కేరింగ్ చూపించాలి. మన ఛానల్ అంటే ఏంటిది అనేది గుర్తుండిపోవాలి. మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. మాదే కాదు, మన అందరిది ఇది. అంతే. చూడండి గాయ్స్, వెళ్ళిపోతున్నాం. ఇల్లు చీకటి ఉంది, బండ్లు వెళ్ళిపోతున్నాం. ఎడాక వచ్చినావు రేపు పెట్రోల్ బంక్ దాకా వచ్చినాం. 20 మినిట్స్ అవుతుంది నడిచి. అమ్మతోడు ఘోరంగా ఉన్నది. అమ్మ ఒక్కొక్కరు ఎట్లా నడుతారో అర్థం కాదు. కొంతమంది పాదయాత్ర పోతూనే ఉంటారు కానీ నాకు గీడు నడుతున్నాయి. లేరు గాయస్. ఇగో పెట్రోల్ బంక్ వచ్చింది, ఇద్దరున్నారు పెట్రోల్ బంక్. అక్కడ దాకా వచ్చినాం. ఇగో డైరెక్ట్ బై వాక్ వెళ్ళిపోతున్నాం.
అరే నువ్వు పిచ్చి పిచ్చి వేయకు, నాకు భయం అయితే చెప్తున్నా. గట్ల వేయకు బిడ్డ, గవి మానుకోరు. అరే వెళ్ళిపోతారే. అరే లచ్చ అది ఎటో చేస్తుండు రాయి, అది ఎటో చేస్తుండు, అంత పిచ్చి పిచ్చి చేస్తుండు. నాకు ముందే భయం అవుతుంది. రేయ్ 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 ఏంటిరా ఏంటిరా భయపట్టి అగ్గియో గివ్వే పని చేయ, నేను దెంగేస్తా ఇంటికి చెప్తున్నాయి. అరే నేను వెళ్ళిపోతారా, అరే నువ్వు ఇట్లా వేయకు అరే. అరే నాకు భయం అవుతుంది. పిచ్చి అరే విజయ్ అద్దు, నేను వెళ్ళిపోతాను. అరే గాయస్ వాడు ఇటో చేస్తున్నాను తాగు. రే అరే అరే నన్ను అరే ఎందుకు అట్లా చేస్తున్నావు విజయ్? ఎవ్వరు లేరు గాయస్, రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం మేము. మాకేమో భయం అవుతుంది, వీడేమో ఇట్లా చేస్తుండు. గాయస్ వాడు రోడ్డు మధ్యలోకి పోతుంది. రే బండ్లు వస్తాయి బే, అరే బండ్లు వస్తున్నాయి రా అంత. బండ్లు వస్తున్నాయి రా, పిచ్చి పిచ్చి చేయకు విజయ్. బండ్లు వస్తున్నాయి రా, పిచ్చి పిచ్చి చేయగా నన్ను. గాయస్ పెట్రోల్ బంక్ దాకా వచ్చినా మేము ఆల్రెడీ. పిచ్చి లేస్తుంది అంతా, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సిద్దిపేట దాకా వెళ్తాం ఇట్లనే, 7 గంట ఆడికి వెళ్తాం. కానీ సపోర్ట్ కావాలి మంచిగానే వస్తుంది. అందరు ఎట్లా చూస్తారు తెలుసా, ఇట్లా కెమెరా పట్టుకొని ఇట్లా ఫ్లాష్ పెట్టుకొని ఇట్లా రోడ్ పైన నడుచుకుంటూ పోతే ఎట్లా డిఫరెంట్గా చూస్తారు అందరూ. పిచ్చోళ్ళ తీరే ఆయన చేస్తున్నాం మేము. 25 మినిట్స్ అవుతుందారా, 25 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ దాకా వచ్చిన. దాదా కూసో, కాళ్ళు వస్తలే. ఏమనిపిస్తుంది నీకు? ఫస్ట్ బాత్రూమ్ పోవాలనిపిస్తుంది. అరే ఏమైందిరా? గుంజుతున్నాయి, ఏమవుతుంది? కాలు కూస్తున్నాయా? ఇట్రా ఇటు సైడ్ కూర్చుందా, మంచిగా కూర్చో. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఎక్స్పీరియన్స్ టైం చూపెట్టావా? లెవెల్ 38. చూద్దాం, వెళ్దాం. వెహికల్స్ వస్తున్నాయి, కొందరు ఆపిరు, 2-3 ఆపిరు. ఎలా పోతురా అనుకుంటా అడిగితే ఇట్లా వీడియో చూస్తాను. కానీ పాపం కొంతమందికి ఉంటుంది, అంటే కొంతమంది బండి ఆపిరు. ఏమైంది బ్రో అని ఆపిరు, మాది ఒక ఛానల్ బ్రో, ఇట్లా ఒక కంటెంట్ ఛాలెంజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పినాం. నవ్విరు, ఏంది బ్రో సీక్రెట్, అసలు ఏమన్నా వెళ్ళిపోవచ్చు అని మేము ఆగినాం అని చెప్పేసి అన్నారు కొంతమంది. అంటే కొంతమందికి ఉంటుంది మనస్తత్వం, అది ఉంటుంది, కొంతమందికి ఉండదు. నైట్లు ఇప్పుడు మేమంటే సరే ఛాలెంజ్ చేస్తున్నాం, ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం ఏమో అవుతారు కావచ్చు ఇట్నే, కానీ కొంతమంది ఆపరు. ఆపరు, నిజమే కదరా, ఎవరు ఆపరు. పెట్రోల్ బంక్ ఇంకా 500 మీటర్స్ ఉండొచ్చు అంతే, పెట్రోల్ బంక్ వస్తాయి. ఇలా కూర్చున్నాం, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, కూర్చున్నాం. ఇంకైతే పిచ్చిలు వేస్తుంది డైరెక్ట్, వాడు ముఖం ఏటో పెట్టిండు. వెళ్ళామా? పెట్రోల్ బంక్ లో పోయి కొన్ని వెళ్ళామా? తాగుదాం, తాగుదామా? వెళ్దామా? వెళ్తున్నాం గాయస్. ఈ పెట్రోల్ బంక్ ఉంటుంది, పెట్రోల్ బంక్లో వాటర్ ఉంటాయి, పోయి ఆడ వాటర్ తాగుతాం. ఫుల్ కాళ్ళు వస్తున్నాయి, కూర్చుంటే ఆడ ఒక 5 నిమిషాలు కూర్చుంటాం అంతే. ఆడకి ఏం తాగుదా వీడియో ఆన్ చేస్తా. అదే సేమ్ అట్లే ఉన్నారా, పిచ్చపోతీరు ఆడుకో. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత రే ఫుల్ దుబ్బ అవుతుందిరా. బాటిల్ తెచ్చుకున్నా అయిపోగా మనం, అయినా మనకేం తెలుసు ఇట్లా చేస్తామని, ఛాలెంజ్ చేస్తామని అనుకున్నామా ఇక్కడికి వచ్చేదాకా? వెళ్దామా? వెళ్దాం గాయస్. ఆడికి ఏం తాగుతా వీడియో ఆన్ చేస్తా. బంక్ కాడికి ఏం తాగుతా, ఛార్జింగ్ కూడా లేదు, పవర్ బ్యాంక్ ఏం తెచ్చుకోలే. సడన్గా బయలుదేరినా మేము, చేద్దాం రా అని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. వీడు మంచిగా ఆడుతుండు.
దుబ్బు అవుతుందిరా అంటే ఆడిపోయి వీడియో ఆన్ చేస్తా గాయస్ చూడండి. గాయస్ పెట్రోల్ బంక్ దాకా వచ్చినాం, ఇబ్రహీంనగర్ పెట్రోల్ బంక్ దాకా. కానీ అది క్లోజ్ చేసి ఉంది, ఏమవుతుందో తెలియదు. కానీ బంక్ ఓపెన్ లేదురా, క్లోజ్ చేసి ఉంది. వాటర్ తాగామంటే ఇప్పుడు బంకులకు పోతే దొంగలు అనుకొని మనల్ని చంపుతారు. అరే వాటర్ ఘోరంగా దుబ్బు అవుతుందిరా. అమ్మతుంది కాళ్ళు ఘోరంగా ఉంటున్నాయి. ఎట్లారా ఇప్పుడు వాటరు ఏం చేద్దాం రా, నన్ను అడుగుదామన్నా ఇప్పుడు కొట్టనన్నా కొడతారు దొంగలు వచ్చి. అమ్మతోడు ఘోరంగా దుబ్బు అవుతుందిరా నాకు. ఇట్లారా బంకు క్లోజ్ చేసి ఉంది. ఛాలెంజ్ చేసినాం కానీ బంకు క్లోజ్ ఉన్నది, బంకులు ఎవరు లేరు. ఏం అర్థమైతే గాయస్ ఇప్పుడు ఏం చేయాలో. ఫుల్ దుబ్బు అవుతుంది నాకైతే, ఘోరంగానే ఘోరంగా దుబ్బు అవుతుంది. ఎట్లా అంటావురా విజయ్, చెప్పు నువ్వు చెప్పు. అరే ఎట్లా రా వాటరు ఈ టైంలో కొనుకొచ్చుకున్నా అయిపో మనం ఒక వాటర్ బాటిల్. అప్పుడే చెప్పిన సేఫ్టీ అన్ని తీసుకుపోదాం రా అంటే దూపెద్దారా అంటే అసలు అనుకున్నామా ఇది ప్లాన్ చేస్తామని అనుకున్నామా మనం? అమ్మ నా కాలు గుంటున్నారు. ఏదో ఇది ఉంది. ఇట్లా రా బంక్ క్లోజ్ చేసిందిగా, పోతే ఏమన్నా అంటారు కదా దొంగలు అనుకుంటూ డైరెక్ట్ కొడతారు. అరే చేప నెత్తి మీద కొట్టిర్రు అనుకో కూర ఉంటది. పెట్రోల్ దొంగతనం చేస్తారు కావచ్చు అంటారు. ఎట్లా రా వెళ్దాం ముంగడ రాంపర్ల కాడ. రాన్పర్ల బోర్డు కూడా వచ్చేసింది, రాంపర్ల బోర్డు కూడా వచ్చేసింది. పాడవర్రా మనిషి గతి ఇంతే మనసు గతి ఇంతే. 53 టైం యాక్చువల్లీ ఎంత 153 11:53 వెళ్తూనే ఉంటాం గాయస్. దాకా పోతూనే ఉందాం. కానీ వాటర్ కావాలరా. ఇలా లారీలో నాపి వాటర్ ఆడుదామా, లారీలో నాపి వాటర్ ఆడుదాం. వాడి మీదకి ఎక్కియకుండా ఉంటే రాలరా. అది చేసే ఆగుదాం రా, కాలు అవుదామా అవుదాం. ఏ అరే అరేకి తువ్వలు ఎందుకు కూర్చున్నావురా గాయస్, కాలు వస్తున్నాయి నేనే కూర్చున్నాడు. లేవు అరే ముంగడ షాప్ క్లోజ్ చేస్తారా మళ్ళా, అర్థం చేసుకో. కాళ్ళు ఘోరం కూర్చున్నాయి. వెళ్తున్నాం, ఛార్జింగ్ కూడా కావాలి మాకు. పవర్ బ్యాంక్ ఏం తెచ్చుకోలేదు, ఏం తీసుకురావాలి. 57 ఎంతనో ఉంది ఛార్జింగ్. నేను అసలు యూజ్ చేస్తలే, డాటా కూడా ఆన్ చేస్తలే నేను వీడియో కోసం. వెళ్తాం ఇక ముంగట రాంపర్లు వస్తుంది, విలేజ్ వస్తుంది. అలా వాటర్ బాటిల్ ఇట్లా దొరికితే ఆడ తీసుకుంటాం. ఇక ఆడ కొంచెం రిలాక్స్ అయ్యి బయలుదేరుతాం ఇక. ఓకే గాయస్ రైట్, మళ్ళా బాయ్ గాయస్. ఇగో రాంపర్లకి అయితే వచ్చినాం, కుక్కలన్నీ మొరుగుతున్నాయి మా మీద. చూపెట్రా రాంపర్ల వచ్చేసాం గాయస్, అడుగు పెట్టు రాంపట్ల. పాపం గాయస్ గాళ్ళు అయితే మొత్తం రోడ్డు మీద వండుకున్నారు. రాంపర్ల అయితే వచ్చేసాం గాయస్, చూపెట్రా. కానీ కుక్కలు అయితే ఘోరంగా మొరుగుతున్నాయి. వస్తుంది గాయస్, దుకాణాలు ఎవ్వి లేవు, కుక్కలు మరుగుతున్నాయి. ఏదో దొంగలను చూసినట్టు మరుగుతున్నాయి. అంటే చిన్న స్కామ్ చేస్తాం అనుకుంటారా మీరు? గాయస్ మేము ఏదో వీడియోల కోసం వచ్చినాం. వచ్చేసాం గాయస్ రాంపర్ల దాకా. ఇద్దరికి వస్తుంది కానీ ఒక్క షాపు ఓపెన్. అది రాంపర్ల దాటినాం, ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది సిద్దిపేట. రాంపర్ల దాటేసినాము. అరే టైం ఎంత అవుతుందా చూపెట్టు, గూగుల్ టైంలో చూపెట్టు. గూగుల్ టైము సెర్చ్ చేసి చూపెట్టు. గూగుల్ ఫస్టే ఉంటుంది, రియల్ ఇండియన్
1:04 AM ట్యూస్డే 15 జూలై 2025. 1:04 అవుతుంది. ఇంకా ముంగడికి వెళ్తాం. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. ఆడికి అయిన తర్వాత స్టార్ట్ చేస్తా. ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో, ఛార్జింగ్ లేదు. ఇక వీడియోతో మాట్లాడదు ఒకసారి. వీడేం మాట్లాడుతూ చూడండి. చెప్పురా. నాకైతే అప్పటి నుండి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇంకా హెడేక్ ఘోరంగా అవుతుంది. అసలు చల్ల గాలి అదే దాకా అంత ఘోరం అవుతుంది నాకైతే. ఫస్ట్ ఘోరంగా ధూపు అవుతుంది. ధూపు అవుతుంది. ఫస్ట్ ఆ చాయ్ కూరకి ఇప్పుడు ఆడదాకా పోతున్నాం మీకోసం. ఇంతవరకు ఎవ్వరు అట్లా చేయలే, మేము చేస్తున్నాం. మీరైతే చూడండి 1:04 అవుతుంది. చూసుకోండి మంచిగా టైం. గాయస్ ఆడికి అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తా. ఛార్జింగ్ లేదు. మందపల్లి కాడికి వచ్చినాం. అవన్నీ చూపెట్టరా ఫ్యాక్టరీలు. తిప్పిగా మందపల్లి కాడికి వచ్చినాం. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. కంప్లీట్ చేస్తాం. ఫుల్ హెడేక్ వస్తుంది నాకైతే. అస్సలు ఓపిక లేదు. కాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి వస్తున్నాయి. ఇక్కడ దాకా కాళ్ళు ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నాయి. గాయస్ విజయ్ చెప్పురా. ఫ్యాక్టరీ ఒకవేళ రాత్రిపూట వచ్చి ఒకవేళ పొయ్యిలో కట్టెలు లేకపోతే చిన్నగా వేసుకోవచ్చు. అంటే బండి మీద కట్టుకోవచ్చు. కొద్దిగానే బాగా కట్టుకోవద్దు. మళ్ళీ ఎంత సిసిపోయినట్లు దొరికినా మనకు ఇబ్బంది ఉంటుంది. అవుతుంది. ఇవాళ ఇప్పుడు అప్పల పండుగ ఉన్నది. కొంతమంది వేసుకోకపోతే ఇట్లా రావచ్చు నైట్ పూట. కానీ దొరికితే మాత్రం చేప వేస్తారా ఇంకని. సరే గాయస్ ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. ఆడికి అయిన తర్వాత మళ్ళా కెమెరా ఆన్. గాయస్ అడవులో కూర్చున్నారు చూడు. ఆ లోలో వెళ్ళది ఆయన కూర్చున్నాడు. జూమేరా అయితే జూమ్ అవుతుంది. అడవులో కూర్చున్నారు. గాయస్ రింగారెడ్డిపల్లి టీ ట్యాంక్ ఏం అవసరం కానీ గాయస్ రింగారెడ్డిపల్లి టీ ట్యాంక్ కాడికి వచ్చినాం. ఇది ఓపెన్ ఉంది. మా లక్ ఏంటంటే ఇది ఓపెన్ ఉంది. ఎంత అవుతుంది చూడ, టైం ఎంత అవుతుంది చూడు. గూగుల్ టైం ఓపెన్ చేయి. టైం వచ్చేసి గూగుల్ టైం కొడదాం డైరెక్ట్. మళ్ళీ ఫేక్ అనుకుంటున్నారు మళ్ళీ మీరు. గూగుల్ టైం 3:30 అయినా 3:03 గాయస్ 3:03 అవుతుంది. 3:03 అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి 1 అవర్ 30 మినిట్స్ అయింది. ఈ మన లింగారెడ్డిపల్లి టీ ట్యాంక్ కాడికి. ఇటు రైట్ సైడ్ పోతే రంగనాథ సార్ వస్తుంది. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది సిద్దిపేట. 3-4 కిలోమీటర్స్ అంతేగా. అంటే ఇంకా మనం పెట్టుకున్న టార్గెట్ ఇంకా పొన్నాల పోవాలంటే మళ్ళా 7 కిలోమీటర్లు 7 కిలోమీటర్స్ ఉంటుంది. 7-8 ఓపెనే ఉంది. వాటర్ తాగుదాం. అరే పూరా ఫుల్ అంటే ఫుల్. మెల్లదావరు అవలాగా మెల్లదావరా. ఇంకా ఎంత నడిచినాం రా. ఇప్పుడు దగ్గర మనం 10 దాకా నడిచినాం. 10 ఇంకెక్కువ ఉంటుంది కావచ్చు. పున్నాల్లాగా ఇప్పుడు ఆడదాకా టార్గెట్ ఒకటి ఇంకొక 7 కిలోమీటర్లు. పున్నాల్లాగా మినిమం 20 ఉంటుంది రా. 10 కిలోమీటర్స్. రాన్పర్ల నుంచి వాటర్ లేకుండా వాటర్ లేకుండా వచ్చినాం.
ఫుల్ దుబాయ్ అవుతుంది గాయస్. అక్కడ నుంచి ఇక్కడ దాకా మాకు ఎంత దుబాయ్ అవుతుందో మాకు తెలుసు. నీళ్ళు లేక ఎక్కడ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఆడ కొంచెం కూర్చొని లేచి ఇక్కడ దాకా వచ్చిన. కూర్చుందామా చేసేపు? సిద్దిపేట దాకా వచ్చినాం. తమిళనాడు హోటల్ సిద్దిపేట దాకా వచ్చినాము. అంతా మంచిగా ఉంది కానీ తమిళనాడు అవకాడికి వచ్చినాం. సిద్దిపేట బోర్డు కనిపిస్తుంది ఆడ. సిద్దిపేట దాకా ఊక్టర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసినాం. తమిళనాడు దాకా కాళ్ళతోటి రెండు ఛాయల కోసం అక్కడ వెళ్తున్నాం డైరెక్ట్ ఇంటికా నుంచి. అంటే ఇంటికా నుంచి కాదు, టార్గెట్ పెట్టుకున్న కాడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ వచ్చేసినాం. ఎవ్వరు కూడా నడవలేరు. పుట్టి ఛాయ్ తాగనీకి ఫస్ట్ మన వీడియో ఛానల్లో అదే ఫస్ట్ వీడియో ఇదంతా. ఇంతవరకు ఎవ్వరు నడవలే ఇట్లా. ఆల్రెడీ తెల్లారింది, మబ్బులు అయింది, 4 అవుతుంది. ఆడికి వెళ్ళాం చెప్పిన అప్పుడే 5 అవుతుంది ఈజీగా. అజ్జలాడ కూర్చున్నాము, కాళ్ళు మొత్తం ఛార్జింగ్ పెట్టుకున్నాం గాయస్. మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఛార్జింగ్ పెట్టిన. టీ టైం కాడ ఒక ½ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టిన, దానికి లేట్ అయింది. ½ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టినా మళ్ళా వీనికి ఓపిక లేదు. గాయస్ చక్కగా పోతే హైదరాబాద్, ఇటు పోతే రైట్ సైడ్ పోతే సిద్దిపేట, సీదా పోతే హైదరాబాద్. ఒకవేళ మంచిగా సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకేటైనా పెద్ద దేవుని దగ్గరికే పాదయాత్ర చేయాలి. పెట్రోల్ బంక్ సిద్దిపేట, రైట్ సైడ్ పోతే సిద్దిపేట పెట్రోల్ బంక్. ఫస్ట్ అవి ఏంది కంప్లీట్ చేసుకోవాలి. ఛాలెంజ్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళా మినిమం 5 అవుతుంది గాయస్. ప్రశాంతం కాలేదు కానీ కాళ్ళు నొప్పి, తలకాయ అని చేస్తే నాకైతే నిదా. ఆల్మోస్ట్ మనం పాటలు వినొచ్చు. ఆల్రెడీ ఓపెన్ అయినాయి అన్ని. పాట అంటే వేరే ఫీల్ వస్తుంది. మనం ఎక్కడున్నాం తెలుసా గైస్? ఆడియో మాట్లాడరా గైస్, ఆ పాట వినుర్రి, ఆ ఫీల్ వేరే ఉంటుంది. నర్సాపూర్ చౌరస్తా కాడికి వచ్చినాం గాయస్. మనం ఎక్కడున్నామంటే నర్సాపూర్ చౌరస్తా ఎక్స్ రోడ్ కాడ ఉన్నాం. ఎక్స్ రోడ్ ఇంకా ముంగడికి వెళ్తానే ఉండాలి. అస్సలు టైం చూపెట్టరా, టైం ఎంత అయిందో చూడండి గాయస్. 5:06 అవుతుంది గాయస్ టైం. ఆల్రెడీ కొన్ని షాప్స్లలో పాట మోగుతుంది. కౌశల్య శుక్లద రామ పూర్వ సంధ్య అరే నవ్వుదామన్నా ఒక్కలేదు. శుభోదయం అందరికి, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ వచ్చేది ఏంటి? నెక్స్ట్ వచ్చేది రంగజంపల్లి చౌరస్తా. ఆడికి పోయిన తర్వాత మళ్ళా ఆన్ చేస్తా. సరేనా గాయస్, రైట్ మళ్ళా వచ్చేసినాం. రంగజంపల్లి చౌరస్తా కాడికి వచ్చినాం. బోర్డు చూడొచ్చు మనము. హైదరాబాద్ అటు పోతే వరంగల్, ఇది అయితే రంగజంపల్లి చౌరస్తా. గాయస్ మబ్బులు అయిపోయింది ఆల్రెడీ, తెల్లారుతుంది. చూడొచ్చు మీరు. గాయస్ మహేంద్ర షోరూమ్ వచ్చింది.
మళ్ళా ఫ్లైఓవర్ కూడా వచ్చింది, వెళ్తున్నాం ముంగడికి. తెల్లారిపోయింది, ఆల్మోస్ట్ అంతా తెల్లారిపోయింది. రే ఏం చేస్తున్నావురా? తెంపురా గైస్ మనం పొద్దుగాల గాయస్, యాప్ల తెంపుకుంటున్నాం. యాపల ఈయనే బ్రష్ చేసుకుని చాయ్ తాగుతాం. జర మంచి తెంపుగా. మంచిది తెంపుతున్నాగా. కొంచెం హుషారైన మనోడు. న్యాచురల్గా విలేజ్లో వేసుకున్నట్టు పండ్ల పుల్లలు వేసుకోవాలి. అది కూడా బాగా వేసుకోవద్దు, చిన్ననే వేసుకోవాలి. ఎందుకంటే బీఆర్ వాళ్ళు తోమినట్టు చక్క తోమద్దు, న్యాచురల్గా ఉంటుంది పుల్లలు. షోరూమ్ ముంగట్నే ఉన్నాం. ఫ్లైఓవర్ ఆడ ఉంది. ఇక 1 కిలోమీటర్ అయితే పున్నాల దాకా వస్తుంది. ఇక 1 కిలోమీటర్ అంతే. మనకు పండుగ ఎన్నుకుంటాం. టైం చూపెట్టు, టైం గూగుల్ టైం చూపెట్టు అనుకో. టైం వచ్చేసి 5:34. గూగుల్లో సర్చ్ చేసి చూపిస్తా. సెర్చ్ చేసి గూగుల్ పే. రియల్ ఇండియా టైం రైట్ నౌ 5:34 AM and exactly 5:34 Tuesday 15 July. చూదా గాయస్, అయిపోయింది ఫ్లైఓవర్ ఆల్రెడీ అందరూ తెల్ల అయిపోయింది మొత్తం. రోడ్ వేయరా చిల్లాడిపోయింది. ఎక్సర్సైజ్ చేస్తుండు తమ్ముడు. డాడీ వెళ్ళారిపోయింది గాయస్ ఆల్మోస్ట్ అంతా. గాయస్ మనం అనుకున్న లొకేషన్ వచ్చేసింది, ఆల్రెడీ రీచ్ అయిపోయినాం. ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడికే. గూగుల్ టైం ఓపెన్ చేయి మరి. చూడండి 5:50. రీచ్ అయినాం, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. చాయ్ కూడా బాగుంటుంది, తిరగకుంటుంది, టేస్టీ అండి. అన్న చాయ్ ఉందా లేదా? ఇంకా చాయ్ కాలేదంట, కాకముందుకే వచ్చినాం మనం. చాయ్ కాకముందుకే. ఎంత టైం పడుతుంది అన్న? 10 minutes అలా చాయ్ అవుతుంది అంట. అవులో మనం ఫేస్ వాష్ కక్కే వారికి అదే టైం అవుతుంది. 15వ తారీఖు 17వ తారీఖు పండుగ చేస్తున్నాం, అందరు రా ఇంటికి. గదం గురించి పని చేయరా నువ్వైతే. వచ్చినందుకు బాధ ఏం లేదు, కట్నం రాసిపోతుంది. గైస్ మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అయినాం. అదేవిధంగా ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఛాలెంజ్ కంప్లీట్ చేసినాం. ఎందుకంటే ఇవాళ మీ అందరి సమక్షంలో మేము అదేవిధంగా మీ ఎమ్మడుండి మీ అందరు కూడా పేరున సపోర్ట్ చేస్తూ అదే లవ్ కేరింగ్ చూపిస్తూ సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ అయితే గట్టిగా చేయాలి. పల్లెం గుర్దాన్ని గుళ్ళే గంట ఎట్లా కొడతారో మనది కొడితే సిద్దిపేట జల్లు మనాలే. మన గుండెల చిరునవ్వు చిల్లు మనాలే అంటున్నా. ఛాలెంజ్ గురించి చెప్పరా. ఛాలెంజ్ అంటే ఏమున్నది, చాయ్ తాగుదాం అనుకున్నాం, అయిపోయింది, తాగాలి. ఫస్ట్ మోహం కడగాలి. నిజంగా చెప్పుర్రి, మీరు రోజుకి ఎంతమంది మోహం కడుతారు, ఎంతమంది మోహం కడతారు చెప్పుర్రి. కామెడీ అండి.
నాకు అన్ని బిజీ సార్ల ఫోన్లు వస్తాయి. ఫ్యామిలీ రెస్టారెంట్, అదే ఫ్యామిలీ రెస్టారెంట్ అని. ఇది ఏం రెస్టారెంట్ రా? స్వాగత్ ప్రిన్సెస్ రెస్టారెంట్. స్వాగత్ రెస్టారెంట్. మరి అన్న వాళ్ళు అయితే పొద్దున్నే టిఫిన్స్ అండ్ చాయ్ రెడీ చేస్తారు. చాయ్ బాగుంటుంది. ఓకే, 10 minutes అని టైం చెప్పిండు. ఆ 10 minutesలో మనం ముఖం కడుపుకొని ఫ్రెష్ అప్ అయ్యాం. పోయి చాయ్ తాగాలి. దారేడు చక్కగా గుసాయించాలి ఇంటికాడ. చెప్పరా ఇంటికి పోయినాక దెంగుతారు ఇంట్లో చెప్పలే గాయస్, ఇంట్లో చెప్పలే. నేనేమో వీళ్ళ ఇంటికాడ వంట అని చెప్పిన. అన్న నువ్వు అట్నే వెనక పోయి ఇంకో అన్న చూసుకో. చాయ్ కట్టు కానీ చాయ్ అయింది. చాయ్ కట్టు కానీ అన్న రెండు చాయ్ దగ్గర అన్న దగ్గర గాయస్. చాయ్ టేస్ట్ మంచిగా ఉంటుంది. అంగడిపాలెం నుంచి ఇక్కడ దాకా వచ్చినాం గాయస్ చాయ్ తాగనీకి. ఖాళీ కూర్చుందా. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా. బిస్కెట్ తెంపుకో ఒకటి. మేము ఇప్పుడు మళ్ళీ మేము ఎట్లా పోతామని మీకు డౌట్ రేజ్ కావచ్చు. అన్న వస్తా అన్నాడు. ఎందుకు రాలా అబద్ధం చెప్తూ? నిజమా రా, అన్న వస్తా అన్నాడు. ఇక్కడ బస్సు ఎక్కితే కర్మారెడ్డి పోయి ఎక్కుతారు. మీ పేరేం పేరన్నా? సాగర్. సాగర్ అన్న 100 రూపాయి మనకు సమర్పించిండు. ఆయన విధ